పునఃస్వాగతం. శ్రీకాంత్ ch ఛానల్కు మీకు స్వాగతం. పునఃస్వాగతం అని ఎందుకన్నానంటే చాలా రోజులు వ్యవధి వచ్చేసింది, గ్యాప్ వచ్చేసింది, అందువల్ల అన్నాను. జనరల్గా సాధారణంగా మరి ఈ ఛానల్కు కొత్తగా విచ్చేసిన వారందరికీ మరి స్వాగతం పలకాలి కాబట్టి స్వాగతం. శ్రీకాంత్ ch ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్తాను. మా వాళ్ళు మొన్న 15వ తారీఖు దాకా పనిచేశారు ఇక్కడ గ్యాప్ లేకుండా, పాపం. అంటే పండగల్లో కూడా సెలవు తీసుకోలేదు. సో అప్పుడు నేనే అన్నాను, సరే కొన్ని రోజులు గ్యాప్ తీసుకోండి మీరని. సో వాళ్ళు వెకేషన్కి వెళ్ళారనమాట 15వ తారీఖు తర్వాత. అప్పుడు వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, సార్ ఎట్లాగో మేము వెకేషన్కి వెళ్తున్నాం కదా, మీరు త్వరలో జరగబోయేటువంటి సమావేశం గురించి ఒక వీడియో పోస్ట్ చేయండి అని చెప్పారు. అందువల్ల నేను ఆ తర్వాత రోజు 16వ తారీఖే ఆ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి, వివరాలన్నీ మీకు అర్థమవుతాయి, సరేనా? అందువల్ల ఈ గ్యాప్ వచ్చింది, చాలామంది అడిగారు, అందుకని చెప్పాను అనమాట. సో ఈ అద్భుతమైన గీతం ఖిల్తే యాహాన్ పాట యొక్క రెండవ మరియు ఆఖరి భాగం, అంటే కిషోర్ కుమార్ గారు పాడినటువంటి వెర్షన్ యొక్క రెండవ భాగం, ఆఖరి భాగం. లతా మంగేష్కర్ గారు పాడిన దాంట్లో కూడా వేరే బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. అలాగే తెలుగు పాట అడిగారు కాబట్టి దాంట్లో బ్యాక్గ్రౌండ్స్ కూడా చేసే అవకాశం ఉంది. నేను ఇప్పుడు ఏం చెప్పలేను, బట్ ఈయన పాడిన వెర్షన్కి ఇది రెండవ మరియు ఆఖరి భాగం, అలా అర్థం చేసుకోండి. మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి ఎక్కడ ఉన్నామంటే, చరణంలో ఈ ఆఖరి లైన్ మాత్రం చెప్పాలి. అక్కడ దాకా చెప్పాను అనమాట. సో ఒకసారి రాగం చూసేద్దాం. స్కేలు, రాగం, మెట్లు. సో ఆ చరణం ఆఖరి లైన్ ఏంటంటే, నీద 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 పద పద సద పమ గగ. ఆహా, ఇది ఇక్కడతో చరణం పూర్తయింది. దీని తర్వాత మిడిల్ పల్లవి, అందులో సంగతులు ఏం లేవు. ఇది మొదలవుతుంది మూడో సంగీతం. అక్కడ సంతూర్ మీ బిట్స్ ఉంటాయి, మధ్య మధ్యలో అకార్డియన్ ఆన్సర్స్ ఉంటాయి, ప్రశ్న జవాబులాగా. సంతూర్ బిట్స్ ముందు చూసేద్దాం. మాటు ఇంత ముందు కూడా వచ్చింది, అందుకే మైనర్ స్కేల్ ఛాయలోనే మొదటి భాగంలోనే చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది. తర్వాత దావన్, మళ్ళీ అకార్డియన్ వస్తుంది. మళ్ళీ మూడో బిట్ సంతూర్, గరి, మళ్ళీ అకార్డియన్ వస్తుంది. దీని తర్వాత సంతూర్, తర్వాత సో ఇవి కార్డ్స్ అనమాట. తర్వాత గమ బని సని బస సని బస సని బస సని బస. ఇది మొత్తంగా సంతూరు. ఇక్కడ మనకి రెండు కార్డ్స్ వచ్చాయి. ఒకటి ఏంటంటే, రెండు కదా, మూడు 4 5, ఎస్ 5 కార్డ్స్. ఫస్ట్ది ఏంటంటే, అక్కడ వచ్చేటువంటి అకార్డియన్, అదే అకార్డియన్లో చెప్పిస్తాను, అది బెస్ట్ మీకు. సో ఫస్ట్ డి షార్ప్ మైనర్, గ స ప స, అంటే సంతూర్కి మొదటి జవాబు ఇది. సంతూర్ రెండో బిట్కి జవాబు
గ స ద స అంటే బి మేజర్. సంతూర్ మూడో బిట్టుకు జవాబు రే ని ప ని, సారీ, రే ని ప ని, ఏ షార్ప్ మేజర్. తర్వాత సంతూర్ మీద వచ్చేటువంటి మా ప ని గ ప అని వచ్చింది కదా, అక్కడ మళ్ళీ ఎఫ్ షార్ప్ మేజర్. తర్వాత ఇంకో కార్డ్, ఐదో కార్డ్ ఏంటంటే ఎఫ్ మైనర్. ఎఫ్ మైనర్ ఇంత ముందు ఏదో పాట చేశాను కదా, ఈ పాట ముందు అందులో కూడా ఇట్లాగే ఎస్ నీ కోసం యవ్వనమంతా, అది కూడా అభేరి రాగంలోనే ఈ సెకండ్ నోట్ రీకి సంబంధించినటువంటి మైనర్ కూడా అందులో కూడా వచ్చింది, నాకు బాగా గుర్తు. సో ఇందులో కూడా వాడారు. లెజెండ్స్ అందరూ ఒకలాగా ఆలోచిస్తారేమో కదా. సో ఇట్లా 5 కార్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ మధ్యలో వచ్చినటువంటి అకార్డియన్ బిట్స్ ఇప్పుడు చెప్పేసాను మీకు. ఫస్ట్దేమో రెండోది, మూడోది, ఎస్, తర్వాత అంతా మళ్ళీ సంతూరే. అయితే ఈ సంతూర్ చివరిలో మళ్ళీ స్ట్రింగ్స్ ఇచ్చారు. ఎక్కడంటే సని బస సని బస సని బస అది వస్తుంది కదా, సని బస సని బస సని బస, అట్లా 4 సార్లు, ఈ 4 సార్లు సా ఇచ్చారన్నమాట. దీని తర్వాత కూడా స్ట్రింగ్స్ కొనసాగుతుంది. కిషోర్ కుమార్ గారు పాడేటువంటి ఒక చిన్న హమ్మింగ్ రాగం, ఓహో 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 అంటారు కదా, దాని వెనకాల స్ట్రింగ్స్ ఏంటంటే సా ఒకటి ఇచ్చారు, తర్వాత నీ సా, నీ సా. ఇప్పుడు ఆయన పాడినటువంటి ఇది చూద్దాం, హమ్మింగ్. సా పాని తీసుకోండి మేడం, సా ప సని ద ప సా ప ని మ ప, అంతే. రెండో చరణానికి వచ్చామా. రెండో చరణంలో బిట్ మారింది. మొదటి చరణంలో వేరే బిట్ ఉంది, ఇక్కడ వేరే బిట్ ఉంది. ఆ బిట్ ఏంటంటే సంతూర్ మీద మూడో సంగీతంలో ఉన్న బిట్టే మళ్ళీ రెండో చరణంలో ఇచ్చారు అది. సో ఇది అయిన తర్వాత మళ్ళీ మధ్య పల్లవి. దీని తర్వాత నాలుగో చరణం, సారీ నాలుగో సంగీతం, 3 చరణాలు మొత్తం. సో నాలుగో సంగీతం ఏంటంటే ఒక కార్డ్తో మొదలవుతుంది. ఆ కార్డ్ ఏంటంటే మన ఇది జీ షార్ప్ మేజర్. అద్భుతమైన సాక్స్ బిట్, సాక్స్ ప్లేయర్స్కి అదిరిపోతుంది ఇది. సో ఆ బిట్ ఏంటంటే పద ని సరి గ మ సరి సరి ప స గ ప గ స, ఇది మొత్తం సాక్స్ బిట్. దీని మధ్యలో కూడా స్ట్రింగ్స్ ఉంటాయి. అది ఎలా ఇచ్చారంటే ఒక రన్ ఇచ్చారు, రి గ మ ప ద ని స రి గ. తర్వాత బ స. సో సాక్స్ ఇవి పక్క పక్కనే వస్తుంటాయి స్ట్రింగ్స్. అయిపోయిన తర్వాత ఇంక జస్ట్ మూడో చరణం మొదలవుతుందనగా గ బ స గ బ ని స గ బ ని స. మూడో చరణం ఫస్ట్ లైన్ పాడతారు కదా, దాని తర్వాత బిట్గా ఏం చేశారంటే ఇప్పుడు వాయించాను కదా అదే స్ట్రింగ్స్ బిట్ మళ్ళీ చరణం ఫస్ట్ లైన్ అయిన తర్వాత కూడా ఇచ్చారు.
అలాగే చరణంలో వచ్చేటువంటి ఆ ఫ్రేజ్ ఉంది, ఆఖరి ఫ్రేజ్, దీనికి ఆబ్లిగేటో స్ట్రింగ్స్ బహుశా మొదటి భాగంలో చెప్పడం మర్చాను, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. కింద కదా పైన అంటే మళ్ళీ ఎఫ్ షార్ప్ మేజరే. అంతే, ఇక్కడతో ఈయన పాడినటువంటి వెర్షన్ పూర్తయినట్టే. ఇప్పుడు ఈ భాగంలో చెప్పిందంతా మొత్తం వాయించే ప్రయత్నం చేస్తాను. అయితే దానికన్నా ముందు మరి ఎప్పుడు అనుకునే విషయాలు కదా ఆనవాయితీగా, అవి చెప్పిస్తాను. 2 నిమిషాలు, జస్ట్ 2 minutes, సరేనా? మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన లక్ష్యం మీలో నుండి, అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి వరుస సంఖ్య, అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. అప్పుడప్పుడు ఇలాంటి చక్కటి హిందీ సినిమా పాటలు కూడా. అలాగే ఈ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని కనబడుతుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక 2 నిమిషాల వీడియో అది చూడండి. చూస్తే మీకు జాయిన్ అవ్వడం అనే దాని గురించి పూర్తి వివరాలు ఉంటాయి. కీబోర్డ్ కోర్స్ ఒకటి అప్లోడ్ చేసి పెట్టేసాం ఇప్పటికే అనేక వీడియోల రూపంలో. అలాగే ఈ ఏడాది నుంచి జనవరిలో ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది. అడ్వాన్స్ లెవెల్లో సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వడం వాళ్ళకి నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్, మీరు కోల్పోతున్నారు, చూసుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఉంది మాది. మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు, ఇదే స్పెల్లింగ్, శ్రీకాంత్ CH. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. ఇంకోటి, మా ఈ యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి. ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు కదా, మధ్యలో కానీ, మొదట్లో కానీ, చివరిలో కానీ. సో పూర్తిగా చూడండి, పూర్తిగా వినండి, ఏ వీడియో అయినా సరే. అలాగే ఐఫోన్ ద్వారా కానీ, మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ చేస్తూ ఉంటే సమస్యలు వస్తున్నట్టు చాలామంది చెప్పారు. చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు. ఈ మధ్య కాలంలో కొంచెం ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయంటున్నారు. మరి ఇవన్నీ చూసి మా వాళ్ళు మీకు ఇచ్చే ఆఖరి పరిష్కారం, ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ, డెస్క్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి. మరి అక్కడ కూడా కాకపోతే ఏం చేయలేము. అలాగే మొన్న 16 అక్టోబర్న అప్లోడ్ అయిన వీడియో కూడా ఎవరైనా చూడకపోతే మిస్ అయితే చూడండి. త్వరలో జరగబోయే ఒక సమావేశం గురించి అందులో వివరాలు మీకు తెలుస్తాయి, సరేనా? ఇప్పుడు ఇవాళ నేర్పిందంతా వాయించే ప్రయత్నం చేస్తాను. చరణం ముందు మీరు నెక్స్ట్ నీకు వెళ్ళేప్పుడు పా నుంచి వెళ్తే స్లోగా స్లైడ్ చేసుకుని కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మూడో సంగీతం, ముందు సంతూర్ బిట్స్, మధ్యలో వచ్చేటువంటి అకార్డియన్ బిట్స్, తర్వాత స్ట్రింగ్స్, మళ్ళీ ఆయన పాడే రాగం వెనకాల మళ్ళీ ఆయన పాడేటువంటి రాగం, సరే. చరణం
చరణంలో సంతూర్ బిట్, తర్వాత మధ్య పల్లవి సరే ఇందాక ప్లే చేశాను కదా. ఇప్పుడు గిటార్ పైన కార్డ్ 4వ సంగీతం జీ షార్ప్ మేజర్, తర్వాత సాక్స్, దీని మధ్యలో మళ్ళీ స్ట్రింగ్స్ ఉంటాయి. మళ్ళీ 3వ చరణంలో కూడా ఇదే బిట్ స్ట్రింగ్స్. అలాగే చరణాల్లో వచ్చేటువంటి ఆబ్లిగేటో నోట్స్. ఎస్, సో ఈ వీడియోలో ఇంతవరకే. చక్కగా ఈ పాట నేర్చుకోండి, ఈ వెర్షన్ నేర్చుకోండి. తర్వాత మరి లతా మంగేష్కర్ గారు పాడింది, తెలుగులో సుశీల్ గారు పాడింది, వాటిల్లో నాకు చేయాలనిపిస్తే అందులో కూడా బ్యాక్గ్రౌండ్స్ బిట్ వర్క్ చెప్తాను, లేదంటే నెక్స్ట్ పాటకు వెళ్ళిపోతాం, అంతే కదా. సో మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు చక్కగా ఈ 2వ భాగంలో ఉన్నది ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.